మీరు ఎవరైనా మన రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ కాకపోతే మ్యాగీ మసాలా ఎలా తయారు చేస్తారో, మ్యాగీ హెల్త్ గుడ్ బ్యాడ్ బ్లాగ్స్. ఈ రోజు వచ్చేసి 1 ఆగస్ట్. డేట్ ఎంత ఇవాళ? 1 ఆగస్ట్. కరెక్టేనా? 1 ఆగస్ట్ శనివాళ. మన వర్షం కొట్టిందని చెప్పేసి హాలిడే ఇచ్చారు. వర్షం హాలిడే చేసిన తెల్లారి ఎండ విపరీతం చూసారా. ఎండ సూర్యుడు మొత్తం ఇంకా పవర్ఫుల్ గా చేస్తున్నాడు కదా. అమ్మ వాకింగ్ చేస్తున్నాడు. మా పత్తి పూలు చూసారా ఎట్లా పూసాయో. పత్తి చెట్టు పూలు ఇక్కడ చూడండి, ఇక్కడ కాయలు కాసినాయి. అండ్ దానిమ్మ చెట్లు పూలు వస్తున్నాయి, కాయలు వస్తున్నాయి, అవి పడిపోతున్నాయి. నువ్వుల చెట్ల పరిస్థితి ఇది. నువ్వుల చెట్లు ఇవి ఎండబెట్టుడా మరి అమ్మ? ఎండబెట్టుడా అట్లే వస్తారా కాయలు? నువ్వుల చెట్లు పండు ఫస్ట్ టైం నువ్వుల చెట్లు పెరిగినాయి. నువ్వులు అయితే మాత్రం అయినాయి కొన్ని. ఒక ఎండిపోతే మంచిగా నువ్వులు అయినాయి అలాగే అనమాట. సో ప్రజెంట్ జున్నాను విన్నా రెడీ అయింది. స్కూల్ టైం. ఓ సూపర్ అయినా, సూపర్ గుడ్ బాయ్. ఓకేనా? బొట్టు పెట్టలేదు మరి అందరు. వేరే కుంకుమ ఏది? బొట్టు పెట్టుకోలే నాన్న, బొట్టు పెట్టుకోలే. ఆశీర్వాదం తీసుకున్నారా? చలో అమ్మ నాన్న మా ఆశీర్వాదం తీసుకోవడం వెళ్దాం పనండి. సో జున్నాని ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆశీర్వాదం తీసుకున్నా. విన్నాను ఆశీర్వాదం తీసుకుంటాడు. చూడు చలో విన్నాను దిగేసిండు. పిల్లల్ని స్కూల్లో దించాను. ప్రస్తుతం అయితే నేను విలేజ్ మనకేంటంటే రైతు సంబంధించిన కార్డ్స్. ఇది మనకి SRR కాలేజ్ దగ్గర. ప్రస్తుతం నేను కొత్తపల్లి విలేజ్ కి వచ్చాను అనమాట. కొత్తపల్లి గ్రామం. ఇది మన రైల్వే స్టేషన్ రోడ్, కొత్తపల్లి రైల్వే స్టేషన్ రోడ్ అనమాట. సరౌండింగ్ మొత్తం గ్రీనరీ అయిపోయినాయి. ప్రజెంట్ అయితే నేను కొక్కరకుంట గ్రామానికి వచ్చాను. కొక్కరకుంట నుంచి వెళ్ళి ప్రజెంట్ 1 hour వెళ్తున్నాను. మన ఇక్కడ స్కూల్ బస్ ఒకటి వస్తుంది చూసారా. వర్షాలు పడంగానే మొత్తం చుట్టుపక్కల మొత్తం గ్రీనరీ. ఎటు చూసినా గ్రీనరీ ఉంది. మార్నింగ్ ఎండ మాత్రం విపరీతంగా కొడుతుంది. పల్లెటూరి వాతావరణం చూసారా. కళ్ళు తీయడము, ఎండ కొడుతుంది, ఘోరంగా ఉండబడుతుంది. టైం వచ్చేసి కనీసం 8:52 అవుతుంది. విపరీతంగా ఎండ కొడుతుంది అనమాట. ప్రజెంట్ నెక్స్ట్ వచ్చేసి కొక్కరకుంట నెక్స్ట్ వెళ్తే మనకి 1 hour గ్రామం వస్తుంది అనమాట. ప్రజెంట్ వెళ్ళేది 1 hour గ్రామం. రైతు గుర్తింపు కార్డు తీసుకోవడానికి 1 hour గ్రామంకి వెళ్తున్నాను ప్రజెంట్ అయితే. ఇవన్నీ పొలాలు వేసారు, నేను నార్లు వేసారు, కొన్ని ప్లేస్ లో పత్తి వేసారు, వరి వేసారు. 1 hour గ్రామం వచ్చేసింది. మనం ప్రజెంట్ 1 hour గ్రామ పంచాయతీకి వెళ్ళాలి. ఈ వారంలో ఇంకో యాప్ వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఫెర్టిలైజర్ అది T20 కానీ DAP కానీ ఇంకా మిగతా ఏదైనా అందులోనే బుక్ చేసుకోవచ్చు. ఫెర్టిలైజర్ మొత్తం యూరియా ఇప్పుడు ఇంతకుముందు మీరు బుక్ చేసుకున్న యూరియా యాప్ పనిచేయదు. ఈ వారంగా అది ఆగిపోతుంది. ఇది స్టార్ట్ అవుతుంది. చేయించుకోకపోతే రైతు గురించి చేయించుకోకపోతే అది బుక్ చేసుకునే ముఖ్య ఉద్దేశం. ఇంకొకటి ఇప్పుడు వానకాలం ఎవరైనా సన్నాలు పెట్టిన వాళ్ళు ఉంటే పోయినసారి డిజిటల్ క్రాప్ సర్వే అని ప్రతి కిలో తిరిగి చేసింది ఐడియా ఉందా? ఆయన ఇప్పుడు కూడా అందరికి మీరు తిరిగి డిజిటల్ క్రాప్ సర్వే అని చేస్తారు. ఎవరైనా సన్న రకాలు వేసుకున్న వాళ్ళు ఉంటే ఆయన సైడ్ ఏరియాకి వచ్చినప్పుడు చెప్పమని సన్న రకాలు ఆన్లైన్ చేయించుకోండి. ఒకవేళ సన్న రకాలు ఆన్లైన్ చేయించడం మిస్ అయితే 500 రూపాయలు బోనస్ రాదు. ఇది మన 1 hour గ్రామ పంచాయత్. 1 hour విలేజ్ లో వర్షాలు కొట్టినాయి. మొత్తం వాటర్ ట్యాంక్. మన రైతుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మన ల్యాండ్ దగ్గరికి వచ్చాను. ఇదే మన ల్యాండ్ అనమాట. ఇక్కడ నుంచి వెళ్ళి ఆ బర్రెలు ఉన్నాయి కదా, అక్కడ వరకు అంతా మన ల్యాండే. ఇక్కడ ఇండ్లు. ప్రజెంట్ 1 hour లాగా ఆగిన. కొందరు పొలాలు వేసారు, కొందరు వరి వేసారు. ఇప్పుడే వర్షాలు పడ్డ తర్వాత మీరు ఎవరైనా మన రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ కాకపోతే మీ గ్రామ పంచాయతీకి వెళ్ళి సంప్రదించండి. అది కొత్త యాప్ వస్తుందంట. యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అగ్రికల్చర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. వాళ్ళు అంటే ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్ చేసుకోవాలి. నేనైతే చేసుకున్నాను. ప్రజెంట్ బయలుదేరుతున్నాను ఇంటికి కంచెల్లి. సమయం 11:10. ప్రజెంట్ ఆకలి అవుతుందంటే మనం ఇంట్లో కర్రీలు ఏమండిలేమో. ఏదో పాపడాలు చేశారు, ఇంట్లో చేసిన పాపడాలు. ఇదేంటి పెసరపప్పు, చారు, అన్నం తిందాం. తిన్న తర్వాత మళ్ళీ ఏం చేద్దామని ఆలోచిద్దాం. సో టెంపుల్ సంబంధించిన వీడియోస్ ఎక్కువ చేస్తున్నాను. అలాంటి వీడియో చేయమంటారా లేదా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అంటే మన కరీంనగర్ ఎక్కడెక్కడ టెంపుల్స్ ఉన్నాయి ఏంటి అనేది మాక్సిమం అవే వీడియోస్ ఎక్కువ చేస్తున్నాను. మీరు ఓకే అంటే కంటిన్యూ చేస్తా, లేదంటే ఇంకో టాపిక్ సబ్జెక్ట్ మీద చేద్దామని అనుకుంటున్నాను. కామెంట్స్ మాత్రం చేయండి మీరు ఏం చేయమంటారు. ఐ హావ్ జస్ట్ కంప్లీటెడ్ మై లంచ్. నెక్స్ట్ ఏం చేయాలి? వీడియో ఎడిటింగ్ చేయాలి. బయట ఎండాకాలం లెక్కలుందా వర్షాకాలం లెక్క ఉందా మీరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మొన్ననేమో వర్షాలు బాగా పడితేనే హాలిడేస్ ఇచ్చారు. ఇప్పుడు చూస్తారు కదా పబ్లిక్ లేకుండా ఫుల్ ఎండ కొడుతుంది. 4:15 నేను విన్నానికి అయితే తీసుకొని వెళ్తున్నాను. ఆల్రెడీ లేట్ అయిపోయింది అనమాట. ఫుల్ ఎండ మాత్రం కొడుతుంది ఘోరంగా. ఏదో గుంజుకోమన్నారట వాడిని. గుంజుకోమన్నారని చెప్తే ఎందుకు గుంజుకోమన్నారట, ఎక్కడ గుంజుకోమన్నది నేను చెప్తాను. వాడు ఏదో పడతాడు. జున్నా విన్నా ఫస్ట్ జున్నే వాడాడు, ఎన్నే వాడా నిన్ను చెప్తాడు. చెప్తే వీడు
కాదని మీరు చెప్తాను. ఓకే ఇంటికి కాకనైతే ఎవరు కావాలిగా ఫైటింగ్ అయితే చేస్తా ఉంటారు. బయట మాత్రం మళ్ళా చూసారా నేను ఎందుకు పెడతాను అంటే వర్షాకాలం కాస్త ఎండాకాలంగా మారిపోయి ఒక్క మొత్తం ఓరాల నెలలో ఒక 1 or 2 days కొట్టింది వర్షం అంతే. ఉడకపోస్తుంది, ఘోరంగా ఉప్పరపోస్తుంది. నువ్వు జున్నుతో ఎందుకు ఫైటింగ్ చేస్తున్నావు? ఈవినింగ్ స్నాక్స్ కూడా అయితే పల్లీలు తింటారు, పల్లీలు వేసుకుంటాను అనమాట. ఇగో నేనే వేస్తున్నా పల్లీలు. ఏమైంది తిన్నానికి? ఏమైందట? నువ్వు బాదం తిన్నావు కదా, తిన్నావు బాదం? బాదం మంచుకున్నాయా పల్లీలు మంచుకున్నాయా? బాదం పల్లి మంచుకున్నాయా? నాకేం నాకే బాదం మరి? విన్నానేమో బాదం తిన్నాడు, అలా పల్లి తింటాడు. నాకు మరి బాదం పల్లి తింటాను, మళ్ళీ నేను అందరూ పల్లి తింటాను. ఈవినింగ్ స్నాక్స్ పల్లీలు అనమాట. రేపు హాలిడే కదా, ఎటు పోదాం? యాన్యువల్ డేనా? ఎవరికి? ఇప్పుడు యాన్యువల్ డే ఎప్పుడు వస్తుంది బేటా? నువ్వు స్టార్ట్ అయ్యి కాదు, పేరెంట్స్ టీచర్ మీటింగ్ రేపు పీటీఎం. నువ్వు చెప్పినావు కదా, నువ్వు చెప్పినావు కదా నీకు కదా పీటీఎం. నువ్వు వస్తావా? నువ్వు వస్తావు నువ్వు కూడా? సరే, నానబెట్టిన బాధ వచ్చింది, నానబట్టిన బాధ తింటాం అనమాట. స్కూల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారమ్మా, ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారు. ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారు. ఆరైతుంది, పల్లీలు అయిపోయినాయి. ఇప్పుడు ఏం తింటున్నావు? ఏంటి అవి? ఏం తింటున్నావు నువ్వు? నూడిల్స్ ఏంటి అవి? ఫ్రెండ్స్ సాయంత్రం పల్లీల తర్వాత వాళ్ళకి ఇప్పుడు 6 అయింది కదా, మేము వచ్చేసి మ్యాగీ నూడిల్స్ తింటాం అనమాట. ఇవి హెల్త్ కి మంచిగా కాదని అది లేదు కానీ అయితే మేము అయితే తింటున్నాం. ఎందుకంటే ఏదో ఒకటి తినవుతుంది, వర్షం పడ్డట్టున్న వాతావరణం టెంపరేచర్ ఉన్నా కూడా ఈవినింగ్ అయితే ఏదో ఒకటి తినవుతుంది. అందుకొరకనే జున్నాని విన్నాని మేమైతే మ్యాగీ ఒకటి తింటాము. మ్యాగీ హెల్త్ గుడ్డా బ్యాడా అనేది నాకైతే తెలియదు, కింద కామెంట్ సెక్షన్ చేయండి ఓకేనా. మ్యాగీ తింటే మంచిదా చెడ్డా తెలియదు, వీని కూడా తెలియదు, టేస్టీ ఉంటుందని చెప్పేసి తినడం అన్నమాట. తమరేం తింటారు బేటా? మంచిగా ఉందా? ఎందుకు ఇష్టం మ్యాగీ అంటే? మ్యాగీ ఎందుకు ఇష్టం నీకు చెప్పు? చెప్తున్నాడు. నీకెందుకు ఇష్టం మ్యాగీ? మంచిగా ఉంది. నీకు చెప్పరాదా ఏం మంచిగా ఉంది? మ్యాగీ మంచిగుందా? మ్యాగీ మంచిగుందా? టేస్ట్ మంచిగుందా? మసాలా టేస్ట్ మంచిగా ఉంటుంది మ్యాగీలో. అందుకొక అసలు ఆ మ్యాగీ వేసే మసాలా వేసుకుంటే ఆ నీళ్ళు వేసుకుంటే తిన్నా కమ్మ ఉంటుంది కదా. మనం మసాలా తయారు చేసుకోవాలి. మీకు ఎవరైనా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మ్యాగీ మసాలా ఎలా తయారు చేస్తారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మనం చేసుకొని తింటాం ఓకేనా. మేము చేసుకుని తింటాం, ట్రై చేద్దాం. అది ఆరోగ్యానికి మంచిగా కాకపోయినా టేస్ట్ మంచిగా అందరూ ఎగబడతారు. అందరు ఇప్పుడు మటన్ చికెన్ ఎట్లా తింటారు, నాన్ వెజ్ మంచిది కాదని చెప్పినా కూడా ఎందుకంటే టేస్ట్ మంచిగా ఉంటుంది అంట. మనకి మ్యాగీ మంచిదా కాదు తెలియదు, బట్ టేస్ట్ మంచిగా ఉంటుంది అనేది తింటాను కదా బేటా. కాలుతున్నా తింటాను వెళ్తారా? సమయం 5 నిమిషాలు దక్కినది. నేను మా అమ్మ దగ్గర చూసారా హెడ్ మసాజ్ చేయించుకుంటాను మా అమ్మతో. ఇక్కడ కూర్చొని మా అమ్మ అయితే మంచిగా అనిపిస్తుంది ఇట్లా ఇట్లా. ఇంకా జున్నాను విన్నానేమో ఇక్కడ ఓవర్లు ఎత్తనే ఉన్నారు. అమ్మనేమో ఏం చేస్తానా మరి? ఏం చేస్తాను నువ్వు? డ్రాయింగ్ చేస్తున్నావా? ఓకే ఓకే. నేను హోంవర్క్ అనుకున్నా. అన్నయ్య హోంవర్క్ చేస్తాడా? నేను మాత్రం మా అమ్మ మొత్తం ఇట్లా ఇట్లా మసాజ్ చేసుకుంటున్నా. మంచి అనిపిస్తుంది, ఇది మంచి నిద్ర అవుతుంది అనమాట మా అమ్మ ఇట్లా స్పీకర్ పడుతుంది. అవునా, అక్కడ స్పీకర్ పెట్టలే ఎప్పుడన్నా? సౌండ్ బాక్స్లు బంద్ చేసి కావచ్చు, అంటే ఇక దూరం నడుపుతుంది. ఫ్రెండ్స్ రాత్రి 9-10 అవుతుంది, బయటకు వచ్చినాం. మా జున్నాని ఇట్లా సైకిల్ దొక్కుతా అంటే ఇట్లా రోడ్డు మీద తిరుగుతున్నాను అనమాట. నీకు వచ్చింది సైకిల్ దొక్కుతాను? ఏంటి? సరే చూపెడతా, పోదాం. స్పీకర్ దగ్గర పదా, సౌండ్ బాక్స్ దగ్గర పదా. చాలా జున్ను పదా, కమాన్ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళమని ఓకేనా. జున్నాని సైకిల్ దొక్కితే పోతాండ, మేము బండి పోతున్నాం. బయట ఇంట్లో ఉడకపోస్తుంది, దానికన్నా బెటర్ బయట తిరిగితే బెటర్ అని చెప్పేసి అట్లా వాకింగ్ అయినట్టు ఉంటుంది, ఇటు వాతావరణం చల్లగా ఉంటుంది అని చెప్పేసి సైకిల్ నేర్చుకుని ఉంటుంది చెప్పేసి బయటికి వెళ్ళాం అన్నమాట. అయ్యా ఎత్తుగడ్డ ఉంది కదా, రాత్రి 9:30 అయినా కూడా పబ్లిక్ అయితే తిరుగుతున్నారు. పొద్దున తిరుగుతున్నారు, ఇంకా రాత్రి అయినా తిరుగుతారు కదా బేట. రాత్రి అందరు తిరుగుతున్నారు. చలో మొత్తం గ్రీనరీ అందరు చెట్లు పెరిగినాయి. మన కూడా తిరుగుతారు నైట్ వరకు. అందరు బాగా నైట్ తిరగడం అలవాటు అయింది మన లెక్కనే కదా, మనం కూడా బాగా నైట్ తిరుగుతాం కదా.
అవును చలో ఫాస్ట్ ఫాస్ట్ వెళ్దాం ఇక ఫాస్ట్గా వెళ్దాం బేటా గో ఫాస్ట్ రోడ్డు మీద రాత్రి ఇప్పుడు ఎంత టైం అవుతుంది మేడం 9:15 అవుతుంది ఇప్పుడు గోయింగ్ టు హోమ్ ఇక మన వీడియో సబ్స్క్రైబ్ చేయమని చెప్పు అందరినీ షేర్ చేయండి కామెంట్ చేయండి మరి జున్నా అయితే వెనకాల ఎత్తుగడ్డ వచ్చింది ఇక్కడ ఎత్తుగడ్డ వచ్చింది వెనకాల నుంచి వస్తా ఉన్నాడు ఫుల్గా కమాన్